ఇరాన్ మీద అమెరికా దాడి చేస్తుందేమో అని చాలామంది అంటున్నారు. అసలు అమెరికాకి ఇరాన్కి మధ్య ఈ సిట్యువేషన్ ఎందుకు వచ్చింది, వీళ్ళ మధ్య ఇజ్రాయిల్ ఎందుకు ఇన్వాల్వ్ అవుతుందో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందు మనం అమెరికా గురించి మాట్లాడుకుందాం. అసలు డొనాల్డ్ ట్రంప్కి ఇరాన్ నుంచి ఏం కావాలి, ఆయన ఇరాన్ మీద ఎందుకు అటాక్ చేయాలనుకుంటున్నాడు? ట్రంప్ ఒక బిజినెస్ మ్యాన్, ఒక నెగోషియేటర్. ఆయన ఫారెన్ పాలసీలో ఒక కాన్సెప్ట్ ఉంది, దాన్నే స్ట్రాటజిక్ సబ్మిషన్ అని అంటారు. అంటే శత్రువు ముందు పెద్ద మిలిటరీ ఆయుధాన్ని పెట్టి దానితో ఎదుటి దేశాన్ని బెదిరించి ఆ దేశం దగ్గర ఉన్న పవర్ అంతా లాక్కొని వాళ్ళని పూర్తిగా లొంగదీసుకోవడం. ట్రంప్ ఇరాన్తో ఒక వెరిఫైడ్ న్యూక్లియర్ పీస్ అగ్రిమెంట్ చేసుకోవాలని అనుకుంటున్నాడు. మీకు ఒక డౌట్ రావచ్చు, అప్పట్లో 2015లో యుఎస్ఏకి ఇరాన్కి మధ్య ఏదో న్యూక్లియర్ డీల్ జరిగింది కదా అని. అవును, దాన్నే JCPOA, జాయింట్ కాంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అని అంటారు. 2015లో ఒబామా అమెరికా ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు JCPOA సైన్ అయ్యింది. ఈ డీల్ ప్రకారం ఇరాన్ దగ్గర ఉన్న న్యూక్లియర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 97% వరకు డిస్మాంటిల్ చేసి లాక్ చేయాలి. అలాగే ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ IAEA నుంచి ఇన్స్పెక్టర్స్ వచ్చి ఇరాన్లోని ప్రతి అణు కేంద్రాన్ని 24/7 కెమెరాలతో చెక్ చేయడానికి ఒప్పుకోవాలి. దీనికి బదులుగా అమెరికా మరియు ప్రపంచ దేశాలు ఇరాన్ మీద ఉన్న ఎకనామిక్ శాంక్షన్స్ని ఎత్తేయాలి. బిలియన్స్ ఆఫ్ డాలర్స్ని ఇరాన్కి తిరిగి ఇచ్చేయాలి. ఇది 2015 డీల్. కానీ అప్పట్లో ట్రంప్కి ఈ డీల్ నచ్చలేదు. ట్రంప్ ఈ డీల్ని ద వర్స్ట్ డీల్ ఎవర్ నెగోషియేటెడ్ అని అన్నాడు. చరిత్రలో ఇంతకన్నా చెత్త డీల్ లేదు అని అన్నాడు. ఎందుకంటే అందులో సన్సెట్ క్లాజెస్ ఉన్నాయి. అంటే ఈ డీల్ 10-15 ఏళ్ల తర్వాత ఎక్స్పైర్ అయిపోతుంది. ఆ తర్వాత ఇరాన్ మళ్ళీ న్యూక్లియర్ బాంబుల్ని తయారు చేసుకోవచ్చు. అలాగే ఈ డీల్ అనేది ఇరాన్ని నార్మల్ మిసైల్స్ని తయారు చేసుకోకుండా ఆపలేదు. హెజ్బొల్లా, హమాస్ లాంటి టెర్రరిస్టులకి ఫండ్ ఇవ్వకుండా ఆపలేదు. అగ్రిమెంట్ అనేది స్ట్రిక్ట్గా లేదని ట్రంప్ అన్నాడు. అందుకే ట్రంప్ ప్రెసిడెంట్ అయ్యాక 2018లో JCPOA అగ్రిమెంట్ నుండి అమెరికాను బయటకు తీసుకొచ్చేశాడు. మళ్ళీ ఇరాన్ మీద ఎక్స్ట్రీమ్ శాంక్షన్స్ వేశాడు. అలా ఇరాన్ మీద ప్రెషర్ పెడితే ఇరాన్ మళ్ళీ ట్రంప్కి నచ్చినట్టుగా అగ్రిమెంట్ చేసుకుంటుందని అనుకున్నాడు. కానీ ఇరాన్ ట్రంప్ చెప్పింది వినలేదు. మేము శాంక్షన్స్కైనా సిద్ధమే, కానీ నువ్వు చెప్పిన దానికల్లా మేము ఒప్పుకోము అని అన్నారు. అప్పటి నుండి అమెరికాకి ఇరాన్కి మధ్య చీకటి యుద్ధం జరుగుతూనే ఉంది. ఇది 2025లో పీక్స్కు చేరింది. న్యూక్లియర్ బాంబుల్ని తయారు చేయాలంటే యురేనియం అనే మినరల్ కావాలి. యురేనియం మినరల్తో కరెంట్, ఎలక్ట్రిసిటీని తయారు చేసుకోవచ్చు, లేదా న్యూక్లియర్ బాంబుల్ని కూడా తయారు చేసుకోవచ్చు. మట్టి నుంచి యురేనియంను ఫిల్టర్ చేయాలంటే చాలా సంవత్సరాల టైం పడుతుంది. సో ఇరాన్ ఎప్పటి నుంచో యురేనియంని ఫిల్టర్ చేస్తూనే ఉంది. 2025 వచ్చేసరికి ఇరాన్ దాదాపు యురేనియంని పూర్తిగా ఫిల్టర్ చేసే స్టేజ్కి వచ్చేసింది. ఇంతలో ట్రంప్ ప్రెసిడెంట్ అయ్యాడు. ట్రంప్ ఈసారి పెట్టిన కండిషన్ ఏంటంటే ఇరాన్ దగ్గర 1% యురేనియం కూడా ఉండకూడదని, కనీసం కరెంట్, ఎలక్ట్రిసిటీ కోసం కూడా యురేనియంని తయారు చేయకూడదని రూల్ పెట్టాడు. కానీ ఇరాన్ అందుకు ఒప్పుకోలేదు. అసలు మా దేశం మీద నువ్వు రూల్స్ పెట్టడం ఏంటి, మేము మాకు ఇష్టం వచ్చింది చేసుకుంటాం అని ఇరాన్ అనింది. దీంతో అమెరికా మిలిటరీ ఇరాన్ మీద అటాక్స్ స్టార్ట్ చేసింది. జూన్ 2025లో అమెరికా ఆపరేషన్ మిడ్నైట్ హ్యామర్ని లాంచ్ చేసింది. ఇరాన్లోని టాప్ సీక్రెట్ న్యూక్లియర్ సైట్స్ అయిన ఫార్డో, నాటాన్స్, ఇస్ఫహాన్ మీద బాంబ్స్ వేసింది. ట్రంప్ ప్రపంచానికి ఏం చెప్పాడంటే, నేను ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ని బాంబులు వేసి పూర్తిగా నాశనం చేశాను అని. కానీ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ఏం చెప్పాయంటే, డ్యామేజ్ అయ్యింది నిజమే, కానీ ప్రోగ్రామ్ కేవలం 1-2 సంవత్సరాలు మాత్రమే డిలే అయ్యింది అని. ఇప్పుడు ఇరాన్ 60% యురేనియం ఎన్రిచ్మెంట్ దాటిపోయింది. అంటే బాంబు తయారు చేయడానికి చాలా దగ్గరలో ఉన్నారు. అందుకే 2026లో ట్రంప్ మళ్ళీ దాడి చేస్తానని బెదిరిస్తున్నాడు. అసలు ఇరాన్ దగ్గర న్యూక్లియర్ బాంబ్స్ వస్తే ట్రంప్కు వచ్చిన లాస్ ఏంటి, అమెరికాకి వచ్చిన నష్టం ఏంటి? రీజన్ నెంబర్ 1, లాస్ టు డొనాల్డ్ ట్రంప్, పర్సనల్ అండ్ పొలిటికల్. ట్రంప్ ఎప్పుడు తన గురించి ఐఆమ్ ద అల్టిమేట్ డీల్ మేకర్ అని చెప్పుకుంటాడు. ఆయన మ్యాక్సిమం ప్రెషర్ అనే స్ట్రాటజీని వాడతాడు. కానీ ఇరాన్ ఆ ప్రెషర్ని తట్టుకొని బాంబుని తయారు చేస్తే అది ట్రంప్ కెరీర్లోనే అతిపెద్ద ఫెయిల్యూర్ అవుతుంది. ఆయన బెదిరింపులు పనిచేయలేదని ప్రపంచానికి తెలిసిపోతుంది. రీజన్ నెంబర్ 2, లాస్ట్ టు USA. ఇది చాలా భయంకరమైన సిట్యువేషన్. ఇరాన్ దగ్గర అణుబాంబు వస్తే మిడిల్ ఈస్ట్లో ఒక పెద్ద ఆర్మ్డ్ ఫోర్స్ స్టార్ట్ అవుతుంది. సౌదీ అరేబియా ఊరుకుంటుందా? నా శత్రువు దగ్గర బాంబు ఉంది, నాకు కూడా కావాలి అని వాళ్ళు కూడా స్టార్ట్ చేస్తారు. ఆ తర్వాత ఈజిప్ట్, ఆ తర్వాత టర్కీ, మిడిల్ ఈస్ట్ మొత్తం న్యూక్లియర్ బాంబులతో నిండిపోతుంది. ఎక్కడ చిన్న గొడవ అయినా ప్రపంచం మొత్తం బూడిదైపోతుంది. అలాగే ఇరాన్ ఇప్పుడు ICBMS అంటే ఇంటర్ కాంటినెంట్ బాలిస్టిక్ మిసైల్స్ని తయారు చేస్తుంది. ఇవి అమెరికా మెయిన్ ల్యాండెడ్ కూడా హిట్ చేయగల కెపాసిటీ ఉన్నవి. ఇరాన్ దగ్గర బాంబు ఉంటే మిడిల్ ఈస్ట్లో అమెరికా పెత్తనం చేయలేదు. మిడిల్ ఈస్ట్లో ఉన్న అమెరికన్ బేసెస్ని కాపాడుకోలేదు. అందుకే ట్రంప్ ఇప్పుడు రెజీమ్ చేంజ్ అంటే ప్రభుత్వాన్ని కూల్ చేయడం అనే విషయం గురించి మాట్లాడుతున్నాడు. వాళ్ళు మారకపోతే వాళ్ళ ప్రభుత్వాన్నే మార్చేయాలి అని ప్లాన్ చేస్తున్నాడు. అసలు ఇజ్రాయెల్ ఎందుకని ఇరాన్ని అటాక్ చేయాలనుకుంటుంది?
ట్రంప్కి ఇది పవర్ గేమ్ అయితే ఇజ్రాయెల్కి ఇది ప్రాణాలను కాపాడుకునే గేమ్. ఇజ్రాయెల్ మిడిల్ ఈస్ట్లోని ఏకైక న్యూక్లియర్ ఆర్మ్డ్ కంట్రీ. ఈ న్యూక్లియర్ మోనోపోలీ వల్ల చుట్టూ ఉన్న అరబ్ దేశాలు ఇజ్రాయెల్తో యుద్ధం చేయడానికి భయపడతాయి. కానీ ఇరాన్ చేతికి బాంబు వస్తే ఇజ్రాయెల్ తన అల్టిమేట్ ఇన్సూరెన్స్ పాలసీని కోల్పోతుంది. అందుకే ఇజ్రాయెల్ పీఎం నేతన్యాహు ఇరాన్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ అన్నింటినీ పూర్తిగా నాశనం చేయాలి అనుకుంటున్నాడు. ఇంకో మెయిన్ రీజన్ ఏంటంటే ప్రిమిటివ్ డిఫెన్స్. ఎన్నో సంవత్సరాలుగా ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ దేశాలు ప్రాక్సీ వార్స్ చేసుకుంటున్నాయి. ఇరాన్ ఏమో హజ్బుల్లా, హమాస్, హౌతీస్ అనే వర్గాలకి ఆయుధాలని సప్లై చేసి ఇండైరెక్ట్గా వాళ్ళ చేత ఇజ్రాయెల్తో యుద్ధం చేయిస్తుంది. ఇలాంటి ప్రాక్సీ వార్స్ ఇంకెన్ని రోజులు చెయ్యాలి అని ఇజ్రాయెల్ తన మిలిటరీ సిద్ధాంతాన్ని మార్చుకుంది. వాళ్ళు మనల్ని కొట్టే వరకు మనం ఆగకూడదు, వాళ్ళ మిసైల్ ప్రొడక్షన్ లైన్స్ని ముందే పేల్చేయాలని అనుకుంది. అందుకోసమే జూన్ 2025లో ఇజ్రాయెల్ దేశం ఆపరేషన్ రైజింగ్ లైన్ని లాంచ్ చేసింది. కానీ నేతన్యాహుకు ఇంకో హిడెన్ పొలిటికల్ ఎజెండా కూడా ఉంది. ఆయన సొంత దేశంలో చాలా పొలిటికల్ ప్రాబ్లమ్స్, కోర్టు కేసెస్, ప్రొటెస్ట్లు చాలా ఫేస్ చేస్తున్నారు. నార్మల్గా ఎప్పుడైనా సరే ఒక పెద్ద యుద్ధం జరిగితే దేశమంతా ప్రైమ్ మినిస్టర్ వెనకాలే నిలబడుతుంది. డొమెస్టిక్ పాలిటిక్స్ నుంచి జనాలను డైవర్ట్ చేయడానికి ఇదొక టూల్ లాగా యూజ్ అవుతుంది. అసలు ఇరాన్కి ఎందుకు న్యూక్లియర్ బాంబ్స్ కావాలి? ఇరాన్కి ఇజ్రాయెల్కి మధ్య ఎప్పటినుంచో శత్రుత్వం ఉంది. ఇజ్రాయెల్ అనేది పాలస్తీన్ దేశాన్ని ఆక్రమించి నివసిస్తుందని ఇరాన్ నమ్మకం. పాలస్తీనియన్స్ని ఇజ్రాయెల్ అణచివేస్తుందని ఇరాన్ నమ్మకం. అందుకే ఇరాన్ 1950s నుంచే పాలస్తీనియన్స్కి సపోర్ట్ చేస్తూ వస్తుంది. అంటే పాలస్తీన్ దేశం ఏర్పడడానికి ఇరాన్ సపోర్ట్ చేయటం వల్ల ఇరాన్కి ఇజ్రాయెల్కి మధ్య శత్రుత్వం ఏర్పడింది. రెండు శత్రు దేశాల్లో ఒక దేశంలో న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. మరి ఇజ్రాయెల్ దగ్గర ఉంటే ఇరాన్ కూడా తన దగ్గర కూడా ఉండాలని కోరుకుంటుంది కదా. అందుకే ఇరాన్ అణుబాంబుల్ని తయారు చేయాలనుకుంటుంది. ఇరాన్ అనేది అమెరికాతో కానీ ఇజ్రాయెల్తో కానీ డైరెక్ట్గా యుద్ధం చేస్తే తన దేశం నాశనం అయిపోతుందని తెలుసు. అందుకే ఇరాన్ ఒక మాస్టర్ ప్లాన్ వేసింది. దాన్నే ఫార్వర్డ్ డిఫెన్స్ లేదా రింగ్ ఆఫ్ ఫైర్ అని అంటారు. సొంత నేల మీద యుద్ధం చేయకుండా ఇజ్రాయెల్ చుట్టూ ప్రాక్సీ ఆర్మీస్ని తయారు చేసింది. హజబుల్లా, హమాస్, హౌతీస్ వీళ్ళనే యాక్సెస్ ఆఫ్ రెసిస్టెన్స్ అని అంటారు. వీళ్ళకి వెపన్స్, ట్రైనింగ్, ఫండ్స్ అంతా ఇరానే సప్లై చేస్తుంది. అసలు ఈ మూడు గ్రూప్స్ ఎవరు? వీళ్ళకి ఇజ్రాయెల్ అంటే ఎందుకు అంత కోపం? గ్రూప్ నెంబర్ 1 హజ్బుల్లా. ఈ గ్రూపు లెబనాన్ దేశంలో ఉంటుంది. లెబనాన్ దేశంలో కొంత ప్రాంతం హజ్బుల్లా గ్రూప్ చేతిలో ఉంటుంది. మిగతా ప్రాంతం లెబనాన్ గవర్నమెంట్ చేతిలో ఉంటుంది. లెబనాన్ దేశం అంతా తమ చేతిలోకి రావాలని హజ్బుల్లా గ్రూప్ ట్రై చేస్తుంది. అందుకోసం ఈ గ్రూప్కి ఇరాన్ ఆయుధాలని, డబ్బుల్ని సప్లై చేస్తుంది. బదులుగా ఈ గ్రూపు ఇరాన్కి శత్రువైన ఇజ్రాయెల్ మీద అప్పుడప్పుడు రాకెట్లతో దాడి చేస్తూ ఉంటుంది. ఒకవేళ ఇంటర్నేషనల్ కంట్రీస్ ఎప్పుడైనా మీరు ఎందుకని ఇజ్రాయెల్ మీద దాడి చేస్తున్నారు అని అడిగితే ఇరాన్ పేరు చెప్పకుండా పాలస్తీన్కి ఫ్రీడమ్ తెప్పించడం కోసం ఇజ్రాయెల్ మీద దాడి చేస్తున్నాం అని హజ్బుల్లా గ్రూప్ చెబుతుంది. గ్రూప్ నెంబర్ 2 హమాస్. ఈ గ్రూప్ గాజాలో ఉంటుంది. ఇజ్రాయెల్ నుండి పాలస్తీన్కి ఫ్రీడమ్ తీసుకురావాలి అనే ఆబ్జెక్టివ్తో వీళ్ళు పనిచేస్తారు. అందుకే ఇరాన్ వీళ్ళకి డబ్బుల్ని, ఆయుధాలని సప్లై చేస్తుంది. గ్రూప్ నెంబర్ 3 హౌతీస్. ఇజ్రాయెల్కి చాలా దూరంగా యమన్ దేశంలో ఉంటారు. వీళ్ళు యమన్లో నార్త్ పార్ట్ని స్వాధీనం చేసుకున్నారు. యమన్ దేశం మొత్తాన్ని క్యాప్చర్ చేయడం వీళ్ళ టార్గెట్. అందుకోసమే ఇరాన్ వీళ్ళకి డబ్బుల్ని, ఆయుధాలని సప్లై చేస్తుంది. బదులుగా ఇరాన్కి సపోర్ట్గా ఇజ్రాయెల్ మీద అప్పుడప్పుడు మిసైల్స్ వేస్తుంటారు. హౌతీస్కి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే వీళ్ళు రెడ్ సీకి దగ్గరగా ఉంటారు. అందువల్ల ఏదైనా దేశం ఇరాన్ మీద అటాక్ చేస్తే వాళ్ళ దేశానికి చెందిన షిప్స్ని రెడ్ సీ ద్వారా వెళ్లకుండా చేస్తామని బెదిరిస్తారు. ఒకవేళ వెళ్తే ఆ షిప్స్ని పేల్చేస్తామని బెదిరిస్తుంటారు. సో ఈ విధంగా ఇరాన్కి 3 ప్రాక్సీ ఆర్మీస్ ఉన్నాయి. కొన్ని సంవత్సరాలుగా ఇజ్రాయెల్ ఇలాంటి ప్రాక్సీ ఆర్మీస్తో యుద్ధం చేసి అలసిపోయింది. అందుకే స్ట్రాటజీ మార్చింది. 2025 నుంచి డైరెక్ట్గా ఇరాన్ మీదకే మిసైల్స్ పంపడం స్టార్ట్ చేసింది. ఇప్పుడు ఇంకో పెద్ద క్వశ్చన్. అరబ్ దేశాలు అంటే మిడిల్ ఈస్ట్ కంట్రీస్ ఇరాన్ని ఎందుకు శత్రువుగా చూస్తాయి? ఇరాన్ కూడా అరబ్ దేశాలని ఎందుకు శత్రువుగా చూస్తుంది అని చాలామంది అనుకుంటారు. చాలామంది ఏమనుకుంటారంటే ఇరాన్ అందరికీ శత్రువు అని. కానీ కాదు. సిరియాతో, ఇరాక్తో ఇరాన్కి మంచి రిలేషన్స్ ఉన్నాయి. కానీ సౌదీ అరేబియా, యుఏఈ, జోర్డాన్ లాంటి దేశాలతో ఇరాన్కి కోల్డ్ వార్ జరుగుతూ ఉంటుంది. ఎందుకు? రీజన్ నెంబర్ 1 ఎక్స్పోర్ట్ ఆఫ్ ది రెవల్యూషన్. 1979లో ఇరాన్లో ఇస్లామిక్ రెవల్యూషన్ వచ్చిన తర్వాత వాళ్ళ రాజ్యాంగంలో ఒక మాట రాసుకున్నారు. మా ఇస్లామిక్ రెవల్యూషన్ని ప్రపంచమంతా వ్యాపింపజేస్తాం అని. అది చూసి పక్కన ఉన్న అరబ్ రాజులకి భయం వేసింది. వీళ్ళు మన కుర్చీలు కూడా లాగేసుకుంటారు అని ఇరాన్ని శత్రువుగా చూడటం స్టార్ట్ చేశారు. రీజన్ నెంబర్ 2 ద షియా సున్నీ డివైడ్. మిడిల్ ఈస్ట్లో ఇదే అతిపెద్ద ప్రాబ్లం. ఇరాన్లో ఎక్కువగా షియా ముస్లిమ్స్ ఉంటారు. సౌదీ అరేబియాలో ఎక్కువగా సున్నీ ముస్లిమ్స్ ఉంటారు. షియా ముస్లింలకి, సున్నీ ముస్లింలకి మధ్య ఎప్పటినుంచో మత వివాదాలున్నాయి.
వీటి వల్ల ఆ మతస్థులు ఎక్కువగా ఉండే దేశాల మధ్య కూడా శత్రుత్వం ఏర్పడింది. రీజన్ నెంబర్ 4, థ్రెట్ టు స్టెబిలిటీ అండ్ ఎకానమీ. ఈజిప్టు, జోర్డాన్ లాంటి దేశాలు టూరిజం, ఇన్వెస్ట్మెంట్ మీద బతుకుతున్నాయి. కానీ ఇరాన్ ఫండింగ్ ఇచ్చే గ్రూప్స్ వల్ల మిడిల్ ఈస్ట్లో ఎప్పుడూ కూడా యుద్ధాలతో తగలబడుతూనే ఉంటుంది. అలాగే ఇరాన్ దగ్గర న్యూక్లియర్ బాంబు వస్తే అరబ్ దేశాలు కూడా బాంబులు తయారు చేసుకోవాలి. అప్పుడు ఆ రీజన్ ప్రపంచంలోనే ద మోస్ట్ డేంజరస్ ప్లేస్గా మారుతుంది. అసలు ఇరాన్లో ఇంటర్నల్గా ఏం జరుగుతుంది? ఇరాన్ గవర్నమెంట్ ఎలా ఉంటుంది? ఇరాన్ ఒక సాధారణ డెమోక్రటిక్ కంట్రీ కాదు. ఇక్కడ వెలయత్ ఈ ఫకీ అంటే గార్డియన్షిప్ ఆఫ్ ది ఇస్లామిక్ జూరిస్ట్ అనే సిస్టమ్ ఉంటుంది. అంటే దేశాన్ని మత పెద్దలు పాలిస్తారు, వాళ్ళకి ఆ హక్కు దేవుడిచ్చాడు అని వాళ్ళ నమ్మకం. నెంబర్ 1, ద సుప్రీం లీడర్. ఆయనే ఇప్పుడున్న అలీ ఖమెనై. ఇతన్ని జనాలు ఎన్నుకోరు, ఒక మత పెద్దల కమిటీ ఇతన్ని సెలెక్ట్ చేస్తుంది. ఈయన చేతుల్లోనే మిలిటరీ, పోలీస్, మీడియా, జ్యుడిషియరీ అంతా ఉంటుంది. ప్రెసిడెంట్ కేవలం టీవీలో కనిపించే బొమ్మ మాత్రమే. అసలైన పవర్ సుప్రీం లీడర్దే. నెంబర్ 2, ద గార్డియన్ కౌన్సిల్. ఇది 12 మంది మత పెద్దలు ఉన్న ఒక గ్రూప్. జనాలు ఎన్నుకున్న పార్లమెంట్లో ఏదైనా కొత్త చట్టం పాస్ చేస్తే, ఆ చట్టం ఇస్లాం మతానికి వ్యతిరేకంగా ఉంది అనిపిస్తే ఆ 12 మంది వెంటనే ఆ చట్టాన్ని క్యాన్సిల్ చేస్తారు. అలాగే ప్రెసిడెంట్ కానీ, ఎంపీ కానీ ఎలక్షన్స్లో నిలబడాలంటే ఆ 12 మంది యొక్క అప్రూవల్ కావాలి. ప్రజలకి నమ్మకం ఉన్న వాళ్ళనే ఎలక్షన్స్లో నిలబడనిస్తారు. నెంబర్ 3, ద మొరాలిటీ పోలీస్. ఇది చాలా భయంకరమైన పోలీస్ ఫోర్స్. వీళ్ళ పని ఏంటంటే జనాలు ఇస్లామిక్ పద్ధతిలో ఉన్నారా లేదా అని పబ్లిక్లో చెక్ చేయడం. వెస్టర్న్ మ్యూజిక్ విన్నారా, ఆల్కహాల్ తాగారా, ముఖ్యంగా ఆడవాళ్ళు హిజాబ్ సరిగ్గా వేసుకున్నారా లేదా అని చెక్ చేసి టార్చర్ పెట్టడమే వీళ్ళ పని. ఇదే ఈ థియోక్రటిక్ రూల్లోని అతిపెద్ద తప్పు. ఈ మొరాలిటీ పోలీస్ చేసిన ఒక పనికి 2022లో ఇరాన్లో పెద్ద నిరసనలు జరిగాయి. సెప్టెంబర్ 2022లో మాసా అమిని అనే ఒక 22 ఏళ్ల అమ్మాయి తన ఫ్యామిలీతో కలిసి టెహరాన్లో తిరుగుతుంది. మెట్రో స్టేషన్ దగ్గర నడుచుకుంటూ వెళ్తుంటే ఆ మొరాలిటీ పోలీస్ ఆమెను ఆపారు. ఎందుకంటే ఆమె వేసుకున్న హిజాబ్ నుంచి కొంత తల జుట్టు బయటికి కనిపించిందని. అంతే, ఆమెని బలవంతంగా ఒక పోలీస్ వ్యాన్లో ఎక్కించి రీఎడ్యుకేషన్ సెంటర్కి తీసుకెళ్లారు. 3 రోజుల తర్వాత ఆమె చనిపోయిందని పోలీసులు ప్రకటించారు. ఇరాన్ ప్రభుత్వం టీవీలో ఏం చెప్పిందంటే ఆమెకి 8 years ఉన్నప్పుడే బ్రెయిన్ ట్యూమర్ ఆపరేషన్ అయ్యింది, ఇప్పుడు సడన్గా హార్ట్ అటాక్ వచ్చి చనిపోయింది అని ఒక ఫేక్ సీసీటీవీ వీడియోస్ని రిలీజ్ చేశారు. కానీ ఆమెను తీసుకెళ్లిన పోలీసు వ్యాన్లో ఉన్న ఐ విట్నెసెస్ బయటకు వచ్చి నిజం చెప్పారు. పోలీసులు ఆమెను వ్యాన్లో తల మీద గట్టిగా కొట్టారని ఇండిపెండెంట్ డాక్టర్స్, యుఎన్ మిషన్స్ అండ్ మెడికల్ స్కాన్ని లీక్ చేశారు. అందులో క్లియర్గా ఉంది ఆమెకి తల మీద గాయాలు అయ్యాయి, బోన్ ఫ్రాక్చర్ అయ్యింది. ఇవన్నీ హార్ట్ అటాక్ వల్ల రావు, తల మీద బలమైన దెబ్బలు తగిలితే వస్తాయి. ఆమెను కొట్టి చంపారన్న వార్త ఇరాన్ ప్రజలకు తెలిసింది. ఆ తర్వాత ఇరాన్ బద్దలైంది. ఆడవాళ్లు రోడ్ల మీదకు వచ్చి వాళ్ళ హిజాబ్ని తీసి మంటల్లో వేశారు. వాళ్ళ జుట్టుని పబ్లిక్ స్పేస్లో కట్ చేసుకున్నారు. జిందగీ ఆజాదీ అంటే ఉమెన్ లైఫ్ ఫ్రీడమ్ అనే స్లోగన్తో ఇరాన్ అంతా మారుమోగింది. ప్రభుత్వం వాళ్ళని గన్లతో కాల్చింది, క్రెయిన్లతో ఉరేసింది. కానీ ప్రజలు నిరసనలో ఆపలేదు. ఈ మూమెంట్ 2025 to 2026 వచ్చేసరికి పెద్ద సునామీలాగా మారింది. ఇరాన్లో ప్రొటెస్టులు కేవలం హిజాబ్ గురించి మాత్రమే కాకుండా ఆకలి గురించి, బ్రతుకు గురించి కూడా చేశారు. ఇరాన్ ఎకానమీ బాగా కూలిపోయింది. శాంక్షన్స్ వల్ల హజ్బుల్లాకి, హమాస్కి ఫండ్స్ ఇవ్వడం వల్ల దేశాన్ని పట్టించుకోలేదు. ఇరాన్ కరెన్సీ అయిన రియాల్ దారుణంగా పడిపోయింది. 1 USD ఈక్వల్స్ టు 1.42 మిలియన్ రియల్స్కి చేరింది. ఫుడ్ ప్రైసెస్ 70%కి పెరిగిపోయాయి. జనాలకి తినటానికి తిండి లేదు. ప్రజలు రోడ్ల మీదకు వచ్చి మీరు ఇజ్రాయెల్ని కొట్టడానికి బిలియన్స్ ఖర్చు పెడుతున్నారు, మేము ఇక్కడ ఆకలితో చస్తున్నాము, మాకు ఈ థియోక్రటిక్ రూల్ వద్దు, మాకు డెమోక్రటిక్ రూల్ కావాలి అని తిరుగుబాటు చేశారు. ప్రభుత్వానికి భయం వేసింది, కుర్చీ పోతుంది అని వెంటనే ఇరాన్ తన మిలిటరీని దింపింది. ట్రంప్ చెప్పిన లెక్కల ప్రకారం రీసెంట్గా జరిగిన ప్రొటెస్టుల్లో ఇరాన్ ప్రభుత్వం సుమారు 32,000 మంది ప్రొటెస్టుల్ని చంపేసింది. ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ ఈ సిట్యువేషన్ని తనకి అడ్వాంటేజ్గా వాడుకున్నాడు. ట్రంప్ ప్రపంచానికి ఏం చెప్పాడంటే ఇరాన్ ప్రభుత్వం సొంత ప్రజల్నే చంపుతుంది, నేను మిలిటరీ స్ట్రైక్స్ చేసేది కేవలం న్యూక్లియర్ బాంబ్స్ ఆపడానికి మాత్రమే కాదు, ఇరాన్ ప్రజలని ఆ రాక్షసుల నుంచి కాపాడటానికి కూడా అని. ట్రంప్ దీన్ని వాడుకొని రెజిమ్ చేంజ్కి ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పుడు ఇరాన్ లీడర్స్ ఇరుక్కుపోయారు. బయట నుండి ట్రంప్ మిలిటరీ థ్రెట్స్, ఆకాశంలో ఇజ్రాయెల్ F-35 ఫైటర్ జెట్స్, లోపలేమో సొంత ప్రజలే ఆకలితో తిరుగుబాటు చేస్తున్నారు. దీన్ని డైవర్ట్ చేయడానికి ఇరాన్ లీడర్స్ డెత్ టు ఇజ్రాయెల్ అని అరుస్తూ యుద్ధం పేరు చెప్పి దేశాన్ని కంట్రోల్లో పెట్టుకోవాలని అనుకుంటున్నారు. ఒకవైపు ట్రంప్ కొత్త న్యూక్లియర్ డీల్ కోసం ప్రభుత్వాన్ని మార్చాలని చూస్తున్నాడు. ఇంకోవైపు ఇజ్రాయెల్ ఇరాన్ కానీ అణుబాంబు తయారు చేస్తే అది మా దేశం సర్వైవల్కే ప్రమాదమని ప్రిమిటివ్ స్ట్రైక్స్తో యుద్ధానికి సిద్ధమైంది. వాళ్ళ చుట్టూ తమ మాస్టర్ అయిన ఇరాన్ని కాపాడటానికి హెజ్బుల్లా, హమాస్, హౌతీస్ ఉన్నారు.
వీళ్ళందరి మధ్యలో ఇరాన్ ఆర్థికంగా నాశనమైపోయి జనాలు తిరుగుబాటు చేస్తుంటే సొంత బ్రతుకు కాపాడుకోవటానికి తన ఎగ్జిస్టెన్స్ని కాపాడుకోవటానికి అణుబాంబుని ఏకైక ఆయుధంగా నమ్ముకొని ఉంది. జియో పాలిటిక్స్లో మంచోళ్ళు చెడ్డోళ్ళు ఉండరు. ఎవరి బ్రతుకు కోసం వాళ్ళు, ఎవరి ఐడియాలజీ కోసం వాళ్ళు యుద్ధం చేస్తారు. మిడిల్ ఈస్ట్ అంతా ఇప్పుడు ఒక పెద్ద కొండ అంచు మీద ఉంది. ఒక చిన్న తప్పు జరిగితే మిడిల్ ఈస్ట్ అంతా మంటలో కలిసిపోతుంది. ఈ సిట్యువేషన్ గురించి మీకేమనిపిస్తుంది? యుద్ధంలో ఎవరిది తప్పు, ఎవరిది రైటు? కామెంట్ సెక్షన్లో చెప్పండి. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో పెట్టగానే నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేయగానే పక్కనే బెల్ ఐకాన్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.